గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. అండ్ ఆల్సో హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అన్న మంచిగా నాకు అన్ని కలిసి వస్తాయని అయితే కోరుకుంటున్నాం. అండ్ అందరైతే డ్రైవర్ అన్న వాళ్ళుగా నార్మల్ ఎవరైనా సరే సేఫ్ గా డ్రైవ్ చేయండి. సేఫ్ గా అయితే మీరు అనుకుని అయితే సాధించండి అని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్లానింగ్ వచ్చేసి యాగంటి, మహానంది, అహోబిలం, జోగులాంబ గద్వాల అండ్ బీచ్ పల్లి 5 అయితే టూర్స్ అయితే ప్లాన్ చేసినాం విత్ ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్ అయితే ఏం కాదు. సో ఈ రోజు అయితే 5 ప్లేస్లు అయితే కవర్ చేద్దాం. ఎంత టైం లేట్ అయినా సరే, 12 అయినా సరే నైట్ గా నన్ను అయితే చూసి రావాలని ఫిక్స్ అయినాం. దాదాపుగా అప్ అండ్ డౌన్ వచ్చేసి ఈ రోజు మాక్సిమం ఒక 600+ కిలోమీటర్స్ అయితే అవుతుంది. మాకు జస్ట్ వెళ్ళడానికే దాదాపుగా 300 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఫస్ట్ అయితే లాంగ్ స్టాప్ ఏది ఉందో లాంగ్ స్టాప్ కి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఈ ప్లేసెస్ అయితే అన్ని కవర్ చేస్తాం. ఓకే గైస్, ఈ రోజు అయితే చూసేసేయండి. మంచి మంచి మిస్టీరియస్ అంటే చరిత్రలు ఉంటాయి కదా యాగంటి అవన్నీ. అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినా గానీ అక్కడ యాగంటిలో అయితే బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇప్పుడైతే మంచిగా అయితే చూపిస్తా చూడండి. యాగంటి గాని మహానంది గాని, యాగంటి ఒకటి వెళ్ళినా మహానంది వెళ్ళలే. సో అక్కడ ఉన్న గుడిలోకి ఉన్న స్పెషాలిటీ ఏందో కూడా తెలుసుకుందాం. అక్కడ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే ఆ గుడిలోకి ఉన్న స్పెషాలిటీలో అండ్ దాని చరిత్రలు ఏంది, దాని స్టోరీ ఏంది అనేసి ఓవరాల్ గా అయితే తెలుసుకుందాం టెంపుల్ దగ్గర. ఓకే, చూసేసేయండి గైస్. ఇంకా మరి కొద్దిసేపట్లో అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అయితే. ఇప్పుడు టిఫిన్కి అయితే వచ్చి ఆపినాం. టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరదాం గాయస్. టైం వచ్చేసి 1 o'clock అయితే అవుతుంది. కర్నూలు అయితే దాటినాం. ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత వే అయితే ఏం బాగుండదు, ఎందుకంటే స్లిప్పరీ రోడ్. ఇక్కడ వచ్చేసి నల్లమట్టి కదా, సో రోడ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండదు. లారీలు ఎట్లా వెళ్తాయో ఆ ప్లేసెస్ అయితే స్కిడ్ అయి ఉంటుంది, మొత్తం స్లిప్ అయి ఉంటుంది. సో కర్నూలు దాటిన తర్వాత జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. దాదాపుగా నంద్యాల వరకు అయితే ఇట్లే ఉంటుంది. సో బీ కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. ఇంకా ముందర మీకు రోడ్డు వీలైతే మంచి రోడ్ వచ్చిన మంచి లొకేషన్స్ వస్తాయి, మళ్ళీ అయితే వస్తాయి కూడా మంచి లొకేషన్స్ అయితే. ఇక్కడ చూడండి ఎంత మంచి లొకేషన్స్. ఇది యాక్చువల్గా గుట్ట ఎంత అయితే హైట్ ఉన్నదో అంత హైట్ ఉన్నది రోడ్ ఇంతకు ముందుకు. ఇప్పుడైతే మొత్తం మధ్యలో కాడికి తవ్వి రోడ్ అయితే మంచిగా చేసిరు లోపలికి వెళ్ళి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మిషన్ చూడండి ఎంత పెద్ద మిషన్ వేసుకోతుంది. ఇట్లాంటి వెహికల్స్కి అయితే నైట్ టైం అయితే చాలా అంటే చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే కొన్ని బండ్లకేమో వెనకాల రేడియం వేసుకొని వస్తారు, కొంతమంది వేసుకొని రారు. ఇంకా ఈ గుట్టలు కూడా అంతా మంచి లొకేషన్స్ చూడవలసిన లొకేషన్స్ ఇవైతే. సో ఇంకా నంద్యాల దగ్గరలో అయితే ఉన్నాం మనం. ఇప్పుడే కర్నూలు దాటి నంద్యాల దగ్గరలో ఉన్నాం. నన్నూరు టోల్గేట్ కూడా దాటినాం. ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇప్పుడు టవర్స్ అయితే రావు, పాటలు కూడా ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు మనం పాటలు వింటున్నాం కదా, సో పాటలు కూడా అయితే ఆఫ్ అయిపోతాయి. ఇంకొంచెం ముందరికి వెళ్తే రావు అన్నమాట. ఇట్లా కార్లు ఇట్లా లారీలు టిప్పర్లు పోతాయి, కంకర టిప్పర్లు పోయినప్పుడు కంకర ఎగిరొచ్చి పంట మన అద్దాన్ని కట్టదనుకో డ్యామేజ్, అద్దాన్ని కడితే అయిపోయి డ్యామేజ్ అవుతుంది. గట్ల వేసి అద్దాలు క్రాక్లు వచ్చాయి, చిన్న నమస్కారాలకు కూడా వస్తాయి ఇంత స్పీడ్ ఉంటాం కాబట్టి. ఐస్ ఇక్కడ చెట్ల దిక్కు చూడండి, మీకు చాలా మస్తు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చెట్ల దిక్కే చూడండి, జస్ట్ రోడ్డు మాత్రం స్లిప్పరీ రోడ్ మొత్తం. కొడుకులు ఎర్రగానే ఏందన్నా కార్లు, మట్టి బుడద కూడా ఉంది ఏందన్నా ముందల. మొత్తం మన నుంచి నడిలో కూడా చెప్తున్నా. జీపులు అక్కడ పోయిన జీపులు రెడ్గా వేస్తున్నాయి, పుడుతుంది ఏంది నీ కారు అప్పుడు చింతపూరిలో ఉన్నట్టున్నాయి. సింహాలు ఉండాలి, రోడ్డు కట్ట ఏం చేస్తావు. సింహాలు మన ఇండియాలోనే లేవంట. నువ్వు సింహం ఎందుకు లేవు? ఏడవునాయి సింహాలు ఇండియాలో ఒక్కటన్నా చూపి. గూగుల్లో మస్తు ఉంటాయి. గూగుల్లో కాదు బాయ్, నువ్వు 8 కిలోమీటర్లు ఎంతసేపు అవుతావు అని చూస్తున్నాను. రోడ్డు టాప్ ఆఫ్ టాప్ రోడ్ ఉంది నేషనల్ హైవే, కానీ చెట్లు బాగా పెరుగుతాయి ఫారెస్ట్ లా కదా. 70 రూపీస్ అండి. 70 వద్దన్నారు. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఉంటుంది ప్లేస్. 20 రూపీస్ ఉందా? 20 ఉండే పట్టు. టికెట్ ఇది చూసుకో.
గైస్ ఇక్కడ అయితే టికెట్ తీసుకోవాలి 70 రూపీస్. ఇది ఫారెస్ట్ టికెట్. ఇందాక అదేమో గ్రామ పంచాయతీ, ఇది ఫారెస్ట్. తీసుకొని వెళ్ళిపోతే టైమింగ్ ఏమైనా ఉందా అన్న? దానిలో స్లిప్ లో చూపి ఒకసారి, వీడియోలో చూపించు. టైమింగ్ ఏం లేదు. ఎవరికైనా యూజ్ అవుతుంది. తర్వాత నో ఎంట్రీ. మార్నింగ్ 6 నుంచో 5 నుంచో ఉంది. అహోబిలంలో అయితే 2 ఉన్నాయంట, ఎగువ ఒకటి దిగువ ఒకటి, పైన ఒకటి కింద ఒకటి. ఫస్ట్ అయితే మెయిన్ పైకి వెళ్ళాలి. గైస్ కొండ చూడండి ఎట్లుంది మీ ముందర, మామూలుగా లేదు. కొండ ఎట్లుందో అని ఈ రోడ్లో అయితే జాగ్రత్తగా వెళ్ళాలి చాలా. ఇవన్నీ వాటర్ పోయేటట్టున్నాయి కదా వర్షాకాలంలో బైక్ పైన రావాలి, రిస్క్ లేకుండా. ఈ కార్లు ఇవన్నీ లేకుండా బైక్ పైన వస్తే ఎట్లా అయినా సరే వెళ్ళిపోవచ్చు. కార్లు ఇదే ఎగువ అహోబిలం. ఈడుంది టెంపుల్, ఈడుంది. మన ఆయన ఫారెస్ట్ మాత్రం మామూలుగా లేదు. వెయిట్ పార్కింగ్ అంట. మ్యాప్ పెట్టినావా నువ్వు? మ్యాప్ పెట్టావు, ఏం పెట్టావు? దగ్గరికి వచ్చినాక చూసి సరే పెట్టు. కార్లు అలా ఉన్నాయా లేవా తెలుస్తుంది. ఉండే కానీ పర నాయన మెట్లు గిట్లు ఉన్నాయా, ఏంది స్టోరీ అర్థమవుతుంది. అది పశువు నీళ్ళకి వేస్తుంది. ఫారెస్ట్ మాత్రం వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు పార్కింగ్ ఎత్తుకున్నారా? పెద్ద అహోబిలం ఇక్కడనే ఉందన్న నాకు తెలిసి. కార్ ఇక్కడ పెట్టి నడక యాత్ర మొదలు పెట్టాలేమో మనం, నాకు తెలిసి. కార్ ఏం కాపు, కార్ ఎక్కడ ఆపాలి? ఇగో ఈ కారు సియాజ్ కదా పార్కింగ్ చేస్తున్నా కదా. ఈయనే పెట్టేసి అహోబిలం. కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది ఉంది, మంకీస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం ఎట్లుందో మళ్ళీ. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉండొచ్చు, ఐ మీన్ నాకు తెలిసి. చూద్దాం. అహోబిలం మామూలుగా లేదుగా ఎక్స్పీరియన్స్. గుట్ట కూడా ఎట్లా కట్టాలి మొత్తం లైట్కి వచ్చేసి మొత్తం టెంపుల్. జాగ్రత్త. చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక టెంపుల్ లేదు, ఫుల్ అవును కదా, మొత్తం అదే ఉంది కదా నిజంగానే. కాదు ఒకసారి లొకేషన్ దొరుకుతుంది. లొకేషన్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము అహోబిలం వచ్చాం 1 జనవరికి. మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పండి, కామెంట్ చేయండి. లొకేషన్ మాత్రం మామూలుగా లేదు, పక్కా చూడవలసిన ప్లేస్. ఎంత బాగుంది, ఇంకా ఎటు చూసినా మంచి లొకేషన్. ఇందులో అయితే వాటర్ ఫాల్స్ చూడండి అయితే వస్తాయి. ఒకసారి బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తే చూడండి. సూపర్ ఉంది శివ. ఏందన్న స్పెషాలిటీ దీనికి? లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించింది ఇక్కడనే. పక్కన ఒకసారి ఫోటో వేసి చూడండి, దాని స్పెషాలిటీ ఇదే. ఇక్కడ స్పెషాలిటీ ఒక ఫోటో ఎట్లుందో. ఓల్డ్ టెంపుల్ కాబట్టి కొంచెం పురాతనమైన టెంపుల్. చూద్దాం, వీలైతే చరిత్ర కూడా తెలుసుకుందాం, దీనికి సంబంధించిన చరిత్ర. చూసిన మంచి మంచి వాటర్ది. ఇక్కడ ముందరనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం. వావ్,
ఎంత బాగుంది లొకేషన్ అయితే. బ్రో వాటర్ ఫాల్స్ సూపర్. దీనికి పవిత్రత చాలా ఉంది అన్న. ముసలోళ్ళు కూడా వస్తారు కట్టెలు పట్టుకుని నడవని చదువుకున్న కూడా ఉచిత దర్శనం మనకు దారి ఇక్కడే ఉంది. మెయిన్ టెంపుల్ ఏది? స్వయంభూ ఇదేనా? పైన కూడా ఉంది. ఓకే పైన కోదామా పైకి పోదాం దా బ్రో. ఓకే ఒకసారి కదా మెయిన్ టెంపుల్ లేదు ఫస్ట్ అదే కదా. గెలవడానికి ఇబ్బంది అవుతుంది. సూపర్గా ఉంది. బాబోయ్ వీడియో అడిగితే రికార్డ్ చేయదు ఇక్కడ. లొకేషన్ కూడా గాయస్ ఎట్లా మహానంది పోయి తర్వాత యాగంటి పోదాం. యాగంటి లాస్ట్ స్టాప్ అవుతాం. యాగంటి పోయి మళ్ళీ మహానంది రావాలంటే మనకు డబల్ కిలోమీటర్లు అవుతుంది. సరే ఫస్ట్ నెక్స్ట్ ప్లాన్ మహానంది వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ టెంపుల్ మనకు కావాల్సింది వచ్చినాం, వ్యూ చూసినాం, మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోవాలి అంతే. దర్శనం కంప్లీట్. ఇంకా యాగంటికి అయితే బయలుదేరదాం. చూపించిన కింద మెయిన్ టెంపుల్ ఒకటి, పైన ఒకటేమో డైరెక్ట్ అక్కడ వెలిచినది. ఇక్కడ వచ్చేసి ప్రాణ ప్రతిష్ఠ అంటే టెంపుల్ కట్టి మళ్ళీ అక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, సో టెంపుల్ కట్టి ఇంకోటి అయితే పెట్టిరు ఇక్కడ. అది కూడా ఇంకా చూపిస్తుంది కూడా మీకు. టెంపుల్ కూడా బాగుంది. జస్ట్ బయట నుంచి కూడా వచ్చేసినాం. వచ్చేసి మహానంది వ్యూ పాయింట్ సత్రాలు ఇవి. మెయిన్ టెంపుల్లోకి అయితే ఎక్కువ నాలో ఉండదు. లాస్ట్ టైం ఉంది. వీడియో తీసి మనమేం చేసాం అనుకుంటే టెంపుల్ ఎంట్రీ. చక్కగా వచ్చినాం కదా, మా కార్ ఇడ పెట్టినాము, ఇట్లా పోయినాము. ఇది అది బాడనో ఏదో నాకే తెలుసు. దర్శనం అయిపోయింది గైస్. ఇప్పుడు మహానందిలో దర్శనం అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి యాగంటి అయితే క్యాన్సల్, మళ్ళీ నెక్స్ట్ సండే అయితే ప్లాన్. సో ఇప్పుడైతే 2 ప్లేసెస్ కవర్ చేసినాం. ఇవి కవర్ చేయడానికి టైం అయితే అసలు సెట్ కాలేదు. ఆడికి ఉడకడానికి గింత లేట్ అయిపోయింది.